దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము మొదటి 5 వచనాలను చదువుకుందాం. रिविलेशन 14 फर्स्ट 5 वर्स. प्रकाशित ग्रंथ 14 अध्याय पहला 5 वचन. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకంలో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడినవారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు దేవుని వాక్యం ఒక సమూహాన్ని మనకు చూపిస్తూ ఉంది. ఈ సమూహం గురించి మనం ఆలోచన చేసినట్లయితే వీరున్న ఒక ప్రత్యేకతను మనము అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. అది ఏమిటంటే వాళ్ళున్న ప్రదేశం, అలాగే వాళ్ళు ఎవరితో ఉన్నారు. ఇదే మనం మొదటి వచనంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ లోకంలో కూడా చాలామంది తాముండే ప్రదేశాన్ని బట్టి, తాము ఎవరితో ఉంటున్నాము, ఎక్కడ ఉంటున్నాము అన్నదాన్ని బట్టి తమ అధికారాన్ని, తమ విలువను, తమ గొప్పను, తమ ప్రత్యేకతను చూపిస్తూ ఉంటారు. దానికోసమే చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తమ స్థితిని అందరికీ చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను ఫలానా చోట ఉన్నాను, లేదంటే ఫలానా వారితో ఉన్నాను అని చూపెట్టే ప్రయత్నము చేస్తూ ఉంటారు. దాన్ని గొప్పగా చూపిస్తూ ఉంటారు. ఇది ఇంకా మనకు అర్థం అవ్వాలంటే మనం చూస్తూ ఉంటాం. ఈ సమయంలో తక్కువగా ఉంది, కానీ కొన్ని సంవత్సరముల ముందు ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొందరు ప్రఖ్యాతమైన ప్రదేశాలలో వాళ్ళు వెళ్ళినప్పుడు దిగిన ఫోటోలను, లేదంటే ప్రముఖులను, ప్రసిద్ధులైన మనుషులను కలిసినప్పుడు వాళ్ళతో దిగిన ఫోటోలను వాళ్ళు ఇంట్లో ఫోటోలను వేలాడదీసేవారు. ఇంటికి వచ్చిన వారి ఎదుట అది తమ ప్రత్యేకతగా చూపించేవారు. ఈ సమయంలో అయితే వాట్సాప్ స్టేటస్లో మనం ఇటువంటి పనులు చూస్తూ ఉంటాం. ఇది ఒక గొప్పగా భావిస్తూ ఉంటారు. కొందరు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఇంకొందరు ఈఫిల్ టవర్, నయాగరా, తాజ్మహల్ ఇలాంటి ప్రదేశంలో వాళ్ళు వెళ్ళినప్పుడు దిగిన ఫోటోలను చూపిస్తూ ఉంటారు. ఇంకొందరు రాజకీయ నాయకులతోనే, అధికారులతో, ప్రధానమంత్రి, మంత్రులు, ముఖ్యమంత్రులు ఇలా గొప్ప వాళ్ళతో దిగిన ఫోటోలను వాళ్ళు చూపిస్తూ ఉంటారు. తమ ప్రత్యేకతను దాని ద్వారా తెలియజేస్తూ ఉంటారు. ఇవి ఆ వ్యక్తి ఎవరైతే వాళ్ళని కలిశారో ఆ వ్యక్తి గొప్పతనాన్ని బట్టి, ఏ ప్రాంతానికైతే వెళ్ళారో, ఏ ప్రదేశంలో అయితే ఉన్నారో ఆ ప్రదేశాన్ని బట్టి వాళ్ళు తమ ప్రత్యేకతను చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా మనం ఆలోచిస్తే ఈ సమూహం కూడా అక్కడ మనకు చూపెడుతూ ఉంది. వాళ్ళు ఎక్కడున్నారో అన్నిటికంటే ఒక గొప్ప ప్రదేశంలో ఉన్నారు. ఈ లోకంలో ఎక్కడా లేని ఒక సంతోషం, సమాధానం,
ఉండే ఒక ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు, ఒక ప్రదేశంలో వాళ్ళు ఉన్నారు. అందరికంటే ఎంతో గొప్ప వ్యక్తితో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే పరలోకంలో. ఎవరితో ఉన్నారంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ప్రభు యేసుతో ఉన్నారు. ఈరోజు అదే వారి ప్రత్యేకతగా మనకు కనబడుతూ ఉంది. అంతేకాదు, దేవుని కృప వల్ల మనము ఈ ప్రత్యేకతలో ఒకరోజు ఉండగలిగే వారిగా దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఇంతకంటే గొప్పతనం ఏమీ లేదు, ఇంతకన్నా ప్రత్యేకత ఏదీ లేదు. దేవుని సన్నిధిలో ఉండడం, దేవునితో ఉండడం కంటే ఇంకా గొప్ప అనుభవం ఏముంది? ఒక ఆత్మీయ జీవితానికి ఇంతకంటే ప్రత్యేకత ఏమీ లేదు, ఉండదు కూడా. మనం చూస్తూ ఉన్నాం, ఇలా తమ ప్రత్యేకతను చూపెట్టడానికి ఎంతో ప్రయాసపడుతున్న అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు మనము అలాంటి ప్రయాస ఏదైనా పడుతూ ఉన్నామా? ఇక్కడ మనం చూస్తున్న సమూహము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది, దేవుని చెంతన ఉంది, దేవుని సన్నిధిలో ఉంది, ఆయన చెంతనుంది, ఆయనను ఆరాధిస్తుంది. ఎందుకనంటే వాళ్ళు మాత్రమే ఆయన సన్నిధిని ఆస్వాదించగలుగుతారు. ఆయనతో ఉన్న వాళ్ళు మాత్రమే ఆయన సన్నిధిని ఆస్వాదించగలుగుతారు, ఆయనను ఆరాధించగలుగుతారు. ఈరోజు ఆయనను ఆరాధించడానికి ఆయన సన్నిధిని చేరిన మనము ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, నిజంగా ఆ ప్రత్యేకత గురించి మనకు ఆశ ఉందా? అలాంటి ఒక ప్రత్యేకత నా జీవితంలో నేను కలిగి ఉండాలనే కోరిక మనకుందా? దానిని మనం అనుభవించే వారిగా ఉంటున్నామా? మన అనుభవాన్ని ఇతరులకు చూపించే వారిగా మనం ఉంటున్నామా? ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది. మనం ఇంతకుముందు చూసాం, ఎక్కడో వెళ్ళి ఫోటో తీసుకొని ఆ ఫోటోను ఇంట్లో పెట్టిన పరిస్థితిని. కానీ ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది. ఎడిటింగ్లు, మార్ఫింగ్లు, గ్రాఫిక్స్ ఇలా ఎన్నో వచ్చాయి. వాటి ద్వారా ఎక్కడికి పోకుండా, ఎవరిని కలవకున్నా అక్కడికి పోయి అక్కడ దిగినట్టు, వాళ్ళతో కలిసినట్టు ఫోటోలు చూపించే ఒక పరిస్థితి ఈరోజు అందుబాటులో ఉంది. ఇతరులకు చూపెట్టవచ్చు ఇది, కానీ ఇది కేవలం చూపెట్టడానికి మాత్రమే పనికొస్తుంది. ఏ అనుభవము అలా దిగిన వారిలో ఉండదు, ఆ ప్రయత్నం చేసిన వారిలో ఉండదు. అందుకనే దాని గురించి వాళ్ళు ఏదైతే ఫోటో చూపెడుతున్నారో ఆ ప్రదేశం గురించి ఏదైనా అడిగితే వాళ్ళకు చెప్పలేని పరిస్థితి, దాని గురించి వివరించలేని పరిస్థితి, దాన్ని వర్ణించలేని పరిస్థితి. ఏ మనిషినైతే కలిసినట్టు చూపెడుతూ ఉన్నారో ఆ మనిషి గురించి ఏమీ తెలియని పరిస్థితి. అలాగే ఈరోజు దేవుని సన్నిధి చేరకుండా, దాన్ని అనుభవించకుండా, ఆయనను ఎరుగకుండా మనము ఆయనను ఆరాధన చేయలేము. అలా ఒకవేళ మనం ప్రయత్నం చేస్తే అది ఒక గ్రాఫికో ఎడిటింగ్ మాత్రమే అవుతుంది, ఆరాధన కాదు. ఇది ఈరోజు మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. అంతేకాదు, ఈరోజు ఆ ప్రత్యేకత కలిగిన ఆ సమూహము ఎలా అనుభవాన్ని పొందగలిగింది, దానికోసం వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ గురించి చెప్పబడిన కొన్ని మాటలను గ్రహించడానికి, వాటిని మన అనుభవంగా మార్చుకోవడానికి, ఆ అనుభవంతో దేవుణ్ణి ఆరాధించడానికి ఈరోజు ఇష్టపడతాం. ఇక్కడ మనం గమనిస్తే ఆ పరలోక సమూహం గురించి ఒక 5 మాటలు చెప్పబడి ఉన్నాయి. వాటిని గురించి ఒక్కొక్కటిగా మనము ధ్యానించుకుందాం.
మొదటగా మనం చూస్తే ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసల్లయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి అని మనం చదువుకొని ఉన్నాం. ఈ మాట ఒక బహిరంగ ఒప్పుదలను, ఒక బహిరంగ అంగీకారాన్ని, ఒక బహిరంగ ప్రకటనను గుర్తు చేస్తూ ఉంది. ఎందుకంటే నేను ప్రభు యేసును నమ్ముకున్నాను, నేను ఆయన మార్గంలో నడుస్తాను అంటూ ఈ లోకమునకు సాక్ష్యంగా మనం జీవించాల్సిన ఒక జీవితాన్ని ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ మాట ఎందుకు చెబుతూ ఉన్నానంటే చాలామంది విశ్వాసులు ఈ పని చేయడం లేదు. మందిరానికి వచ్చినప్పుడు, సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే క్రైస్తవులుగా తమను తాము చూపించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. లోకంలో వెళ్ళినప్పుడు అది చూపించే ప్రయత్నం కూడా లేదు. ఆదివారం మాత్రమే దేవుడు, మిగతా 6 రోజులు లోకమే. ఏ ప్రత్యేకత లేదు. దేవుని పేరు వీరు నొసళ్ళ మీద రాసుకోవడం లేదు. నేను అనుకుంటాను బహుశా వీళ్ళు అరచేతుల్లో రాస్తూ ఉన్నారు. ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు చూపెట్టొచ్చు, అవసరం తీరాక లేకుంటే ఆపద అనుకున్నప్పుడు దాన్ని మూసేసేయవచ్చు. అవసరాన్ని బట్టి వాడుకుంటున్నారు, అవసరాన్ని బట్టి ఆడుకుంటున్నారు. నేను క్రీస్తు వాడనని చెప్పే అన్ని చోట్ల చెప్పగలిగే, చూపించగలిగే వారు మాత్రమే ఆయనను ఎరిగిన వారు, ఆయనను అనుభవించిన వారు, దాన్ని బట్టి ఆయనను ఆరాధించేవారు. అదే నొసటి మీద నామము రాయబడిన పరిస్థితిగా మనం అర్థం చేద్దాం. మన దేవుణ్ణి మనం బహిరంగంగా ప్రకటించే ఒక పరిస్థితిగా మనం అర్థం చేద్దాం. ఆ పరిస్థితి, ఆ ధైర్యం, ఆ జీవితం లేని వారు ఈరోజు నిజంగా దేవుణ్ణి ఆరాధించలేరు. వీరు అన్ని చోట్ల దేవుని గురించి చెప్పడం లేదు. అనుకూలంగా ఉన్న చోటనే దేవుని గురించి చెప్తారు. ప్రతికూలంగా ఉన్న చోట నోర్లు కూడా తెరవరు. ఒక్కొక్కసారి అయితే అనుకూలంగా ఉన్న చోట కూడా నోర్లు తెరవరు. మరి అటువంటి వారి గురించి దేవుడు ఏం చెబుతూ ఉన్నారు మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 10:32-33 వచనాలు. మాథ్యూ 10:32 and 33. मत्ती शुभ समाचार 10वां अध्याय 32वां and 33वां वचन. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. దేవుణ్ణి బహిరంగంగా ఒప్పుకోలేని పరిస్థితి ఇదే చివరికి. ఆ సమయం వచ్చినప్పుడు మీరెవరో నాకు తెలియదు అనే మాట వినాల్సి వస్తుంది. అలాగే రెండవదిగా మనం చూస్తే వారు సింహాసనం ఎదుట, ఆ 4 జీవుల ఎదుట, పెద్దల ఎదుట ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు అని వారి గురించి వింటున్నాం. ఈ కీర్తన పాడే ఒక పరిస్థితి మనం ఎలా అర్థం చేయొచ్చు అంటే ఇది ఒక కృతజ్ఞతా జీవితాన్ని గుర్తు చేస్తూ ఉంది, చూపిస్తూ ఉంది. వీరు దేవుని ఎదుట ఆయన సన్నిధిలో ఒక క్రొత్త కీర్తన పాడుతూ ఉన్నారు. ఈ కీర్తన ఏంటిది అంటే ప్రకటన గ్రంథం 5, 11, 12, 13 వచనాల్లో మనం చూస్తే, నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతట పరలోకమందును భూలోకమందును
భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రెపిల్లకు స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రభు యేసు మాత్రమే శక్తి గలవాడు, ఐశ్వర్యము గలవాడు, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొంద అర్హుడు ఆయన మాత్రమే. ఇది అర్థం చేసి ప్రతి విషయమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు స్తుతిస్తూ ఆయనను మహిమపరిచే ఒక జీవితం, ఆయన సన్నిధిలో కొత్త పాట పాడే ఒక జీవితం. మన జీవితంలో ఏది జరిగినా ఆయన చిత్తమే. ఆయన చిత్తం కానిది ఏది మన జీవితంలో జరగదు. ఆయన చిత్తం మనకు మేలుకరమే అని అర్థం చేసి ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించడమే ఈ క్రొత్త కీర్తన పాడడం. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మొదటి తెస్సలోనియలకు రాసిన పత్రిక 5:18 మనం చూస్తే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఈరోజు మనం అర్థం చేద్దాం సంగమా, కృతజ్ఞత కలిగిన హృదయమే ఆయన చిత్తాన్ని ఎరుగుతుంది, దాన్ని బట్టి సంతోషిస్తుంది, ఆ సంతోషంతో ఆయనను కీర్తిస్తుంది, ఆయనను ఆరాధిస్తూ ఉంది. అలా కాని జీవితం ఆయన చిత్తం ఏ రోజు అర్థం చేయదు. అది ఎప్పుడూ సనుగుతుంది, గొనుగుతూ ఉంది. ఈరోజు ఆ కృతజ్ఞత జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? ఆ క్రొత్త కీర్తన మన నోటి నుంచి వచ్చేదిగా ఉంటూ ఉందా? లేకుంటే సనుగుడు గొనుగుడుతోనే మన ఆత్మీయ జీవితాలను మనం కొనసాగిస్తూ ఉన్నామా? అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. మూడవదిగా మనం చూస్తే, వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు అని చూస్తూ ఉన్నాం. ఈ మాట ఒక ఫలించే జీవితాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈరోజు ఆయన చెంత చేరిన మనం అందరము ఆయన త్యాగం వలన, ఆయన ప్రాణక్రయధనం వలన, ఆయన రక్తం వలన కొనబడిన వారమే. కానీ వీరి గురించి చెప్పబడిన మాట మనం గమనిస్తే, వీళ్ళు కూడా కొనబడిన వాళ్ళే, కానీ ప్రథమ ఫలముగా కొనబడిన పరిస్థితిని మనం అర్థం చేద్దాం. ప్రథమ ఫలం అంటే ఒక చెట్టుకు కాసే మొదటి ఫలం. ఇది మొదటి ఫలంగా ఎలా అయ్యింది? దీన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇది మొదటి ఫలంగా ఎలా అయ్యింది అనేది ఆలోచన చేస్తే, ఇది సరైన సమయంలో పూత వేసింది, ఇది సరైన సమయంలో కాసింది, సరైన సమయంలో పండింది. అంతేకాదు ఆ చెట్టు అందించే సారాన్ని పూర్తిగా పొందుకుంది, దాన్ని సరైన రీతిలో వాడుకుంది. అందుకనే ప్రథమ ఫలంగా నిలిచింది. తన ఫలంతో యజమానికి సంతోషాన్ని ఇచ్చింది. అలాంటి వారి గురించి వాక్యం ఏం చెబుతుంది మనం చూస్తే, యాకోబు పత్రిక 1:18 మనం చూస్తాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఆయన సంకల్పం ఎరిగి, ఆయన ఉద్దేశం అర్థం చేసి, ఆయన ప్రణాళిక ప్రకారము నడిచేవాడే ఆ ప్రథమ ఫలంగా ఉంటాడు. తన ఫలవంతమైన జీవితం ద్వారా ఆయన సాక్షిగా జీవిస్తాడు, దేవుణ్ణి మహిమపరుస్తాడు. అలా కాని వారు ఏళ్ళు గడిచినా ఎదుగు బొదుగు లేకుండా ఫలం లేని చెట్టుగా భారంగా బ్రతుకీడుస్తూ ఒకరోజు ఎండిపోతారు. ఈరోజు మనం అర్థం చేయాలి, దేవుడు
ఎంతో సారాన్ని మనకిస్తూ ఉన్నారు. దాన్ని మనం ఎలా స్వీకరిస్తూ ఉన్నాం, దాన్ని ఎలా వాడుకుంటున్నాం, ఎలా పూస్తూ ఉన్నాం, ఎలా కాస్తూ ఉన్నాం, ఎలా పండుగ మారుతూ ఉన్నాం. ఏదైనా మన జీవితంలో అది జరుగుతుందా ఆ ప్రక్రియ? ఇదేది జరగలేదంటే ఎలా మనం ఆయనకు ప్రథమ ఫలంగా ఉండగలుగుతాం? ఎలా ఆయనను సంతోషపెట్టగలుగుతాం? నాలుగవదిగా మనం చూస్తే, వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. ఇది ఆత్మీయంగా మనం అర్థం చేద్దాం. ఇది ఒక ప్రత్యేకపరచబడిన జీవితాన్ని గుర్తు చేస్తుంది. ఇది ఆత్మీయ జారత్వాన్ని గుర్తు చేస్తూ ఉంది. దేవుణ్ణి నమ్ముకొని ఆయనను ఎరిగామని చెప్పుకుంటూ ఆయనతో సంబంధం ఏర్పాటు చేసుకొని ఆయనకు వ్యతిరేకమైన పనులు, ఆయనకు నచ్చని పనులు చేస్తూ, ఆయనకు ఇష్టం లేని సంబంధాలు ఉంచుతూ, ఆయన పక్షంలో నిలబడలేని ప్రతి ఒక్కరూ ఈరోజు ఆత్మీయ వ్యభిచారులే. వారు ఏ రోజు ఆయనను సంతోషపెట్టలేరు. వాళ్ళు ఏ రోజు ఆయనను ఆరాధించలేరు. అంతేకాదు, ఇక్కడ మనం చూస్తున్నాం, వారు ఆయన ఎక్కడికి పోతారో ఆయనను వెంబడించే ఒక పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఆయన పక్షంలో మనం ఉండకుండా ఆయనను ఎలా వెంబడిస్తాం? ఆయనను ఏ రోజు మనం వెంబడించలేము. అటువంటి వారి స్థితి ఎలా ఉంటుంది? వాక్యం ద్వారా చూడడానికి ఇష్టపడదాం. అటువంటి వారి స్థితి గురించి వాక్యం ఏం చెబుతుంది? యాకోబు 4:4 మనం చూస్తే, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన పక్షం కాని జీవితం ఈరోజు నువ్వు జీవిస్తూ ఉన్నావంటే అది ఏ పక్షమైనా కానీ అది దేవునికి వైరి పక్షమే. దేవునికి వైరిగా నువ్వు ఉంటున్నావంటే అది ఎంత భయంకరమైన పరిస్థితి. ఒక్కసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది సంగమా. చివరగా, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు అని వారి గురించి వ్రాయబడిన మాట చూస్తూ ఉన్నాం. ఇది ఒక ఆచరణాత్మకమైన జీవితాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆచరణాత్మక జీవితం అంటే ఏదైతే చెప్పబడి ఉందో దానికి లోబడి దాని ప్రకారం జీవించే జీవితం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వీరి నోట ఏ అబద్ధము లేదు అని రాయబడి ఉంది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? వారి నోట్లో అబద్ధము లేని పరిస్థితి ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే వారి నోట్లో నిజం ఉన్నప్పుడు మాత్రమే. ఆ నిజం ఉన్నప్పుడు అబద్ధానికి చోటు లేదు అక్కడ. నీ జీవితంలో నిజం ఉంది అంటే, వాస్తవం ఉంది అంటే, సత్యం ఉంది అంటే అక్కడ అబద్ధానికి చోటు లేదు. ఈరోజు నీ జీవితంలో అబద్ధం ఉంది అంటే నీ జీవితంలో సత్యం లేదు. వాళ్ళు నిజం చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళ నోట్లో నుంచి అబద్ధము రాకుండా ఉంటుంది. ఇది చెప్పడానికి సులభంగా అనిపిస్తుంది, కానీ ఇది జరగాలంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఎందుకంటే అబద్ధం ఆడడం ఎంత సులువో నిజం చెప్పడం అంత కష్టం. అది వింటేనో అంటేనో అనుకుంటేనో అయ్యేది కాదు, అది ఆచరిస్తేనే అవుతుంది. అలాగే ఏ నింద లేకుండా జీవించడం, ఇది కూడా అలాంటిదే. ఇది ఎలా అంటే, చీకట్లో ఉండొద్దు అనుకుంటే మనం వెలుగులో ఉండాలి.
వెలుగులో ఉంటే మనలో చీకటి ఉండదు. అప్పుడే అది సాధ్యం. నీవు ఏ కొద్దిగా వెలుగు నుంచి వెనకడుగు వేసినా అది నిన్ను చీకటిగా మార్చేస్తుంది. నింద లేకుండా ఉండాలంటే నిజాయితీగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఇవన్నీ కేవలం మాటలతో సాధ్యం కాదు, ఇవి ఆచరణలోనే సాధ్యమవుతాయి. కొంతమంది కేవలం మాటలే చెబుతారు, మాటలు మాత్రమే, ఏది ఆచరించరు. ఆచరణ అనేది వాళ్ళ జీవితంలో కనబడదు. వారి గురించి దేవుని వాక్యం ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 12:36-37 వచనాలను మనం చూస్తే, నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. సంగమా, మాటల ద్వారా మనుషులను మభ్యపెట్టవచ్చునేమో, దేవుణ్ణి మాత్రం మనం మభ్యపెట్టలేం సంగమా. అందుకనే చేసింది మాత్రమే చెప్పాలి, చెయ్యగలిగేది మాత్రమే చెప్పాలి. చెప్పాము అంటే అది ఎంత కష్టమైనా చెయ్యాలి. అప్పుడే మనం ఆయన సన్నిధిలో ఉండగలుగుతాం, అప్పుడే ఆయనను సంతోషింపజేయగలుగుతాం, అప్పుడే ఆయనను ఆరాధించగలుగుతాం. ఈరోజు ఒక్కసారి అర్థం చేద్దాం, మనం ఎటువంటి మాటలు చెబుతూ ఉన్నాం, ఆ మాటలను ఎంతవరకు మన జీవితంలో ఆచరిస్తూ ఉన్నాం. సంగమా, ఈరోజు ఆయన పరలోక సన్నిధిలో చేరి ఆయనను ఆరాధిస్తున్న ఆ సమూహము ఎలా ఆయనను చేరగలిగింది? 5 విషయాలు దేవుడు మన ముందు ఉంచి ఉన్నారు. దేవుణ్ణి బహిరంగంగా ప్రకటించే జీవితం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా నేను క్రీస్తు వాడను అని నిలబడగలిగే జీవితం. ఆయనకు అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉండే జీవితం. ఏదైనా మేలు జరిగిందంటే దేవునికి స్తోత్రం, బాధ ఇచ్చారంటే దేవునికి దూరం. ఇది కాదు. మేలైనా, కీడైనా, బాధ అయినా, ఇష్టమైన, కష్టమైన, ఎందులో ఏ పరిస్థితుల్లోనైనా, అన్ని పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండే జీవితం. ప్రథమ ఫలంగా ఆయనను సంతోషపెట్టే జీవితం. ఏదో వస్తున్నాం పోతూ ఉన్నాం అని ఏళ్ళు గడిచిపోతున్నా ఎలాంటి ఫలము లేకుండా జీవించే జీవితం కాదు. ప్రథమ ఫలంగా ఉండడానికి, ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ప్రతి సమయాన్ని, ప్రతి పరిస్థితిని ఆ ఫలం పొందే రీతికి వాడుకునే ఒక జీవితం. అలాగే ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండగలగడం, దేవుని పక్షంలో ఉండగలగడం, దేవుని బిడ్డగా నిలబడగలగడం, అటువంటి జీవితం. అలాగే ఆచరణాత్మకమైన జీవితం. ఏదైతే నీకు ఆదేశించబడిందో దాన్ని సంపూర్ణంగా నీ జీవితంలో ఆచరించే ఒక పరిస్థితి. నిజాన్ని ఆచరించడం, యథార్థంగా ఉండడం, మాటలు కాదు ఆచరణ ద్వారా చూపించే ఒక జీవితం. ఇవన్నీ కలగలిసిన జీవితం, అది మాత్రమే ఆయన పరలోక సమూహంలో చేరుతుంది, ఆయన సన్నిధిని అనుభవిస్తుంది, ఆయనను నిజంగా ఆరాధిస్తుంది. ఆ పరలోక సమూహంలో మనం కూడా చేరడానికి ప్రయాస ఈరోజే మొదలు పెడదాం. దానికోసం ప్రార్థన చేసుకుందాం, ఆరాధన చేసుకుందాం.